రాష్ట్రంలో కోల్డ్ వేవ్ కొనసాగుతోంది. సీజన్ ఆరంభంలోనే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. జిల్లాలో సింగిల్ డిజిట్ టెంపరేచర్లు నమోదవుతున్నాయి. రానున్న 2 రోజులు చలి తీవ్రత పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు ఐఎండీ అధికారులు. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఇవాళ అత్యల్పంగా కొమరంభీం జిల్లా సిర్పూర్లో 7.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. కోల్డ్ వేవ్ తో ప్రజలు వణుకుతున్నారు. ఉదయం పొగమంచు కమ్ముకుంటుంది. ఉదయం సాయంత్రం చలిగాలులు వీస్తున్నాయి. రానున్న 2 రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. సాధారణం కంటే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఈసారి సీజన్ ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర ఈశాన్య దిశల నుంచి వీస్తున్న పొడి చల్లటి గాలులతో ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతున్నాయి. 8 నుంచి 10 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా కొమరంభీం జిల్లా సిర్పూర్లో 7.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్లోనూ టెంపరేచర్లు సింగిల్ డిజిట్కు పడిపోతున్నాయి. సిటీలోనూ చలి తీవ్రత పెరిగింది. ఇవాళ అత్యల్పంగా హెచ్సియు ఏరియాలో 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో చలి వణికిస్తోంది. మొన్నటి వరకు వర్షాలతో ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడు చలికి గజగజ వణుకుతున్నారు. సంగారెడ్డి జిల్లా కోహిరులో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ అత్యల్పంగా 8.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అటు గ్రామీణ ప్రాంతాల్లో టెంపరేచర్లు భారీగా పడిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 20కు పైగా గ్రామాల్లో 10లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయమే పనులకు వెళ్లే కూలీలు, రైతులు, స్కూల్ పిల్లలు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలికి ఆదివాసీ గూడాలు వణుకుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. లింగపూర్, సిర్పూరియు, ఆదిలాబాద్, పెంబి, సారంగపూర్ మండలాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిర్పూర్లో 7.4, బజర్హత్నూర్లో 8.4 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఓవైపు చలి, మరోవైపు శీతల గాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. చలి తీవ్రత పెరగడంతో చిన్నారులు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వైద్య ఆరోగ్య శాఖ. శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, సీజనల్ ఫ్లూ పెరిగే అవకాశం ఉండటంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. అలాగే ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచుతో రోడ్లు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. రేపు కేబినెట్ భేటీ జరగనుంది. పంచాయతీ ఎన్నికలపైనే ప్రధానంగా చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. షూటింగ్లో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్, శ్రీకాంత్కు 1,20,00,000 నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించింది ప్రభుత్వం. చదువుల్లోనే కాదు, క్రీడల్లోనూ రాణిస్తే గుర్తింపు ఉంటుందని చెప్పారు మంత్రులు. జిన్నింగ్ మిల్లుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు వ్యవసాయ మంత్రి. జిన్నింగ్ మిల్లుల యజమానులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. రేపు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో సీఎం అధ్యక్షతన భేటీ జరగనుంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా చర్చించనున్నారు. కోర్టు తీర్పులకు అనుగుణంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి సాయంత్రం బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి రాజ్భవన్కు వెళ్లి అక్కడ తేనేటి విందులో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అయిన తరువాత మొదటిసారి హైదరాబాద్ వచ్చిన రాధాకృష్ణన్కు ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 2047 రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయనుంది సర్కార్. ఈ సందర్భంగా వివిధ దేశాల నుంచి పెట్టుబడులను ఆహ్వానించనుంది. మొదటి సంవత్సరం సాధించిన విజయాలను రాష్ట్ర ప్రజలకు చెప్పామన్నారు భట్టి. 2వ సంవత్సరంలో సాధించిన విజయాలను డాక్యుమెంట్ రూపంలో ప్రపంచానికి చూపిస్తామన్నారు.
దుబాయ్ ఫెస్టివల్కు మించి గ్లోబల్ ఫెస్టివల్ నిర్వహిస్తామన్నారు డిప్యూటీ సీఎం. తెలంగాణ షూటర్ ధనుష్ శ్రీకాంత్కు భారీ నజరానా ప్రకటించింది రేవంత్ సర్కార్. ఇటీవల షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ తెచ్చిన ధనుష్కు 1,20,00,000 నగదు పురస్కారాన్ని హనుమకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభోత్సవంలో ప్రకటించారు మంత్రి వాకిటి శ్రీహరి. విద్యార్థులు చదువుల్లోనే కాకుండా క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో రాణిస్తే భారీ ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆలోచన విధానం కూడా మారాలన్నారు మంత్రి. ఆ స్పోర్ట్స్ పాలసీ మా గైడ్లైన్స్ ప్రకారంగా మన ఇప్పుడే గోల్డ్ సాధించిన ధనుష్ కి 1,20,00,000 రూపాయలు ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చేటువంటి ఒక ఆనవాయితీ మేము స్టార్ట్ చేశాం కాబట్టి వారికి గిఫ్ట్ గా ఇస్తా ఉన్నాం. గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన మంత్రి బిర్సా ముండా 150వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన సమాజాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. గిరిజన గురుకులాల్లో స్కాలర్షిప్, కాస్మోటిక్స్ ఛార్జీల పెంచి విద్యార్థులకు కావలసిన వసతులు కల్పించామన్నారు. ఈ సందర్భంగా మెరిట్ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించారు మంత్రి అడ్లూరి. పత్తి కొనుగోలులో సీసీఐ నిబంధనలు, జిన్నింగ్ మిల్లర్ల సమస్యలపై కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కార్యాలయ అధికారులతో మాట్లాడారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీసీఐ నిబంధనలు నష్టం కలిగించేలా ఉన్నాయంటూ మిల్లుల ప్రతినిధులు బంద్కు పిలుపునివ్వడంతో సమస్యను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లారు తుమ్మల. కేంద్రం తీసుకువచ్చిన L1, L2 నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారని చెప్పారు. రైతులను దృష్టిలో పెట్టుకుని జిన్నింగ్ మిల్లులు సమ్మె విరమించాలని కోరారు తుమ్మల. ములుగు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క. గట్టమ్మ గుడి దగ్గర బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 45 లక్షల రూపాయలతో బ్రిడ్జిని నిర్మిస్తున్నామని చెప్పారు. సమ్మక్క సారలమ్మ దగ్గరకు వెళ్లే భక్తులు గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోందన్నారు సీతక్క. నేషనల్ హైవే మీద ఉండడంతో భక్తులకు సేద తీరడానికి, కాసేపు కూర్చోవడానికి కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంది. అటుపోతే గుట్ట, ఇటుపోతే కాల్వ గుట్ట. దాంతో ఇక్కడ 45 లక్షలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఇప్పుడు ప్లాన్ చేసినాం. ఇంకా 4 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు. మేడారంలో పర్యటించారు మంత్రి సీతక్క. సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. అభివృద్ధి పనులను పరిశీలించారు. మేడారంలోని జంపన్నవాగు, స్నానఘట్టాలు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ ప్రదేశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు మంత్రి. మహాజాతర అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 2026 జనవరి 28 నుండి 31 వరకు 4 రోజుల పాటు మేడారం మహాజాతర జరగనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం వచ్చాక హిందువుల్లో ఆలోచన ప్రారంభమైందన్నారు బీజేపీ నేతలు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. గిరిజన సంక్షేమానికి ప్రధాని చాలా ప్రయారిటీ ఇస్తున్నారని చెప్పారు. గిరిజన హక్కుల కోసం బిర్సా ముండా చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్స్ వచ్చేదాకా పోరాటం చేస్తామన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. జూబ్లీహిల్స్ బైపోల్ రిజల్ట్ తర్వాత హిందువుల్లో ఆలోచన మొదలైందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారాలని పిలుపునిచ్చారు. అన్ని కులాలు తమ సామాజిక వర్గ సంక్షేమానికి పాటుపడుతూనే హిందూ ధర్మం కోసం పనిచేయాలన్నారు. హైదరాబాద్ కుకట్పల్లిలో కాపు కులస్తుల కార్తీక వనభోజనాల కార్యక్రమంలో పాల్గొన్నారు బండి సంజయ్. జూబ్లీహిల్స్ ఫలితాలే హిందూ ధర్మాన్ని హేళన చేసే స్థాయికి రావద్దు. జూబ్లీహిల్స్లో హిందూ సమాజం ఆలోచించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. నా లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో 80% హిందువులను ఓటు బ్యాంక్ గా మార్చడమే లక్ష్యం. ప్రతి రాజకీయ పార్టీ హిందూ ధర్మం గురించి ఆలోచించేటువంటి వాతావరణాన్ని పక్కా తయారు చేస్తాను. మర్చిపోండి, నేను భయపడేటోడు కాదు, వెనుకకు పోయేటోడు కాదు. గిరిజన సంక్షేమానికి ప్రధాని మోదీ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి సావిత్రి ఠాకూర్. గిరిజన పోరాట యోధుడు బిర్సా ముండా జయంతి వేడుకలు ఏడాది పాటు జరపాలని మోదీ నిర్ణయించారన్నారు. గిరిజన హక్కుల కోసం బిర్సా ముండా చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా మహాశోభాయాత్రలో పాల్గొన్నారు బీజేపీ నేతలు. బిర్సా ముండా పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పారు. 15 नवंबर को माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी द्वारा बिरसा मुंडा जयंती पूरे देश में हमारे मनाने का निर्णय लिया और कल 15 नवंबर को सभी पूरे देश में कम से कम 1 लाख 1.5 लाख जगह हमारे बिरसा मुंडा जयंती मनाई गई. बिरसा मुंडा गारी యొక్క
150వ జయంతి ఉందో దాన్ని పురస్కరించుకొని భారత ప్రభుత్వం ఈ సంవత్సరం అంతా కూడా జనజాతి గౌరవ్ దివస్ కింద జరపాలని చెప్పి నిశ్చయించడం జరిగింది. ఎక్కడైతే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయితే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు అధికారికంగా జరుపుకుంటున్నాయి. ఎక్కడైతే మా ప్రభుత్వం లేదో అక్కడ ప్రభుత్వాలు జరుపుకున్న పార్టీ తరఫు నుంచి కూడా మేము జరుపుకుంటున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేదాకా పోరాటం చేస్తామన్నారు బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య. రిజర్వేషన్స్ ఇవ్వకుండా లోకల్ బాడీ ఎలక్షన్స్ కు వెళ్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలంటూ హైదరాబాద్ ధర్నా చౌక్ లో బీసీల న్యాయ సాధన దీక్ష చేపట్టారు. లోకల్ బాడీ రిజర్వేషన్లు ఎక్కడ ఉంది? అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాన్ని వినియోగించి అసెంబ్లీలో బిల్లు పెట్టారు, చట్టబద్ధత కల్పించారు. న్యాయపరమైన అవరోధాలు లేవు. గతంలో 50% సీలింగ్ అవి ఇవి అడ్డమైన అవరోధాలు ఇచ్చారు. ఎప్పుడైతే జనాభా లెక్కన ఉంటే దాంట్లో అన్ని మండల్ కమిషన్ తీర్పులో సుప్రీంకోర్టు చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా జిల్లాల్లో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో భేటీ అవుతున్నారు. పార్టీ బలోపేతం దిశగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఐబొమ్మ పైరసీ కేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. ప్రపంచవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని ఇమ్మడి రవి పైరసీ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో ఉన్న రవిని విచారించేందుకు రేపు కస్టడీ కోరనున్నారు పోలీసులు. పైరసీ సినిమాలకు వేదికగా మారిన ఐబొమ్మ బప్పం వెబ్సైట్లను క్లోజ్ చేయించారు పోలీసులు. నిందితుడు ఇమ్మడి రవితోనే వెబ్ లాగిన్స్, సర్వర్ వివరాలతో సైబర్ క్రైమ్ పోలీసులు మూసివేయించారు. ఈ కేసులో దర్యాప్తు మరింత స్పీడ్ పెంచారు పోలీసులు. నిందితుడి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో ఉన్న రవిని కస్టడీలోకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టాలని చూస్తున్నారు. కస్టడీ కోసం రేపు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయనున్నారు పోలీసులు. ఇమ్మడి రవి దగ్గర స్వాధీనం చేసుకున్న వందల హాట్ డిస్క్లను పోలీసులు విశ్లేషిస్తున్నారు. నిందితుడి బ్యాంక్ ఖాతాల వివరాలు పరిశీలిస్తున్నారు. ఒక్కడే వెబ్సైట్ను రన్ చేశాడా లేదా ఇతని వెనుక ఏదైనా ముఠా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇమ్మడి రవి అరెస్టుపై హోంశాఖ స్పెషల్ సీఎస్ సివి ఆనంద్ ఆసక్తికర ట్వీట్ చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారని కొనియాడారు. జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీం రేయింబవళ్లు కష్టపడి రవిని పట్టుకుందన్నారు. డీసీపీ కవిత, సిపి సజ్జనార్కు కాంగ్రెస్ చెప్పారు సివి ఆనంద్. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెద్ద నెట్వర్క్నే రన్ చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇమ్మడి రవిని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకొచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. కొన్ని వేల సినిమాలను హాట్ డిస్క్లలో భద్రపరిచినట్లుగా గుర్తించారు. 2018 నుంచి రెయిన్బో విస్టాలో ఉంటున్న రవి స్వస్థలం వైజాగ్గా గుర్తించారు. యూకేలో ఏకంగా ఒక టీంనే రన్ చేస్తున్నాడు. కొన్ని వేల సినిమాలను తన టీంతో కలిసి హ్యాక్ చేసినట్లుగా గుర్తించారు. సినీ ప్రముఖులను బెదిరించినట్లు ఇమ్మడి రవిపై ఆరోపణలున్నాయి. గతంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేసిన రవి ఆ తర్వాత పైరసీని ఆదాయ మార్గంగా ఎంచుకున్నాడని గుర్తించారు. 1x బెట్టింగ్ యాప్ నిర్వాహకుడు ఐబొమ్మ మధ్య భారీ లావాదేవీలు జరిగాయని చెప్పారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడంలో ఇమ్మడి రవి భారీగా డబ్బులు తీసుకున్నట్లుగా గుర్తించారు. బెట్టింగ్ యాప్ కేసు దర్యాప్తు జరుగుతుండగా ఐబొమ్మ లింక్ దొరికిందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పారు. ఇమ్మడి రవిపై ఇప్పటి వరకు 7 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు తెలుస్తోంది. ఫిలిం ఛాంబర్ పైరసీ సెల్ విభాగంతో పాటు సినీ నిర్మాతల ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఇమ్మడి రవి నెట్వర్క్ను ట్రాక్ చేస్తున్నారు పోలీసులు. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు ప్రధాని మోదీ. సూరత్లో బుల్లెట్ ట్రైన్ పనులను పరిశీలించారు. బీహార్లో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటుకు ముమ్మర చర్చలు జరుగుతున్నాయి. మరోసారి నితీష్ కుమారే సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవుల షేరింగ్పై చర్చిస్తున్నారు ఎన్డీఏ లీడర్లు. గుజరాత్లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ సూరత్లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు పరిశీలించారు. స్వయంగా రైల్వే స్టేషన్కు వెళ్లి పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న అధికారులు, కార్మికులతో కాసేపు ముచ్చటించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రధాని.
ముంబైలోని మురికివాడల ప్రజలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. స్లమ్ ఏరియాలోని ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. కంపెనీ గత రికార్డులను పరిశీలించాకే ప్రాజెక్టు అప్పగించనున్నట్లు చెప్పారు. నార్త్ ముంబైలోని ఏ ప్రాజెక్టులోనూ రాజకీయ జోక్యం ఉండదన్నారు పీయూష్ గోయల్. उत्तर मुंबई में कोई प्रोजेक्ट में और कोई भी झोपड़पट्टी वाले चुन के लाए वो उनकी मर्जी होगी, कोई राजनीतिज्ञ उसमें बीच में पड़ेगा नहीं. वो खुद चुने, अच्छे व्यक्ति को चुने और अच्छे व्यक्ति से उनको एक अच्छा घर जल्द से जल्द मिले, इस भावना के साथ आज के इस कार्यक्रम को किया गया. मैंने सबको अनुरोध भी किया. ఎన్డీఏ సర్కార్ మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. యూపీలోని లక్నోలో పర్యటించిన రాజ్నాథ్ స్వాతంత్ర సమరయోధురాలు ఉదాదేవి పాసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఉదాదేవి సేవలు స్మరించుకొని ప్రతి భారతీయుడు గర్వపడాలన్నారు. దళిత సమాజం అభివృద్ధికి జీవితాన్ని త్యాగం చేశారని కొనియాడారు రాజ్నాథ్. साथियों, भारत की नारी शक्ति स्वदेश और स्वधर्म की रक्षा के लिए कभी भी किसी से पीछे नहीं रही है. भारतीय महिलाएं सियाचिन की ऊंचाइयों से लेकर समंदर की गहराइयों तक देश की सुरक्षा चक्र को वह और अधिक मजबूत कर रही हैं. हाल में ही ऑपरेशन सिंदूर के दौरान महिला पायलटों और महिला सैनिकों ने आतंकवाद के खिलाफ कार्रवाई में एक महत्वपूर्ण भूमिका निभाई है. బీహార్ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది ఎన్డీఏ కూటమి. ఈ నెల 19 లేదా 20న కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్నట్లు తెలుస్తోంది. సీఎంగా మరోసారి నితీష్ కుమారే కొనసాగనున్నట్లు తెలుస్తోంది. బీహార్ కేబినెట్లో జేడీయూకి 14, బీజేపీకి 16, చిరాగ్ పాస్వాన్ పార్టీకి ఎల్జేపీకి 5 మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. అలాగే బీజేపీ, ఎల్జేపీ రామ్ విలాస్ పార్టీకి చెరో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ఘోర ఓటమి సొంతం చేసుకుంది. 124 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చేతులెత్తేసింది. సఫారీ బౌలర్లు విజృంభించిన వేళ భారత్ కేవలం 94 పరుగులకే కుప్పకూలింది. 2 ఇన్నింగ్స్లో కలిపి 8 వికెట్లు పడగొట్టిన సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హర్మర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు టీమిండియా బ్యాట్స్మెన్. ఒకరు వెనుక ఒకరు పెవిలియన్కు క్యూ కట్టారు. దీంతో సౌత్ ఆఫ్రికాతో ఫస్ట్ టెస్ట్లో టీమిండియా ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. భారత బ్యాట్స్మెన్స్ అట్టర్ ఫ్లాప్ షోతో సిరీస్లో వెనుకబడిపోయింది గిల్సేనా. కోల్కతా ఈడెన్ గార్డెన్ వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో భారత్ 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 93 పరుగులకే ఆలౌట్ అయింది. వాషింగ్టన్ సుందర్ 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. పరుగుల ఖాతా తెరవకుండానే యశస్వి జైస్వాల్ అవుట్ కాగా ఆ వెంటనే కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్కు క్యూ కట్టాడు. దీంతో కేవలం 1 పరుగు వద్దనే 2 కీలక వికెట్లు పడిపోవడంతో భారత్ కష్టాల్లో పడింది. జట్టు 33 పరుగుల దగ్గర ధ్రువ్, 38 పరుగుల దగ్గర రిషబ్ పంత్ అవుట్ అయ్యారు. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 38 పరుగులే చేసింది టీమిండియా. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ కొంత సంయమనంతో ఆడే ప్రయత్నం చేశారు. జడేజా 18 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర హర్మర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ కావడంతో భారత్ ఓటమి ఖరారైంది. 93 పరుగులకే టీమిండియా చాప చుట్టేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో సైమన్ హర్మర్కు 4 వికెట్లు దక్కగా మార్కో యాన్సెన్, కేశవ్ మహారాజ్కు 2 వికెట్లు దక్కాయి. భారత్లో 15 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. ఈ ఓటమితో టెస్టులో టీమిండియా మరో చెత్త రికార్డును మూటకట్టుకుంది. టెస్టు క్రికెట్ చరిత్రలో టీమిండియా ఛేదించలేకపోయిన రెండో అత్యల్ప స్కోర్ ఇదే. 1997లో బ్రిడ్జి టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్లో వెస్టిండీస్పై 120 పరుగులను భారత్ చేయలేకపోయింది. దాదాపు 28 ఏళ్ల తరువాత రెండో లోయెస్ట్ స్కోరును చేయలేదు టీమిండియా. తొలి ఇన్నింగ్స్లో సౌత్ ఆఫ్రికా 159 పరుగులకు ఆలౌట్ కాగా సెకండ్ ఇన్నింగ్స్లో 153 పరుగులకు చేసింది. టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 189 పరుగులకు ఆలౌట్ కాగా రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకే కుప్పకూలింది. 2 ఇన్నింగ్స్ల్లో కలిపి 8 వికెట్లు పడగొట్టిన సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ హర్మర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
ఈడెన్ గార్డెన్ పిచ్చిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తాము కోరినట్లే పిచ్చి ఉందని హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు. ఛేదించగలిగే లక్ష్యం ఉన్నా బ్యాటర్లు విఫలమయ్యారని చెప్పారు. ఇలాంటి పిచ్చిపై ఆడాలంటే టెక్నిక్, టెంపర్మెంట్ ఉండాలని సూచించారు. కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో మండల మకర విలక్కు సేవలు మొదలయ్యాయి. వార్షిక మండల మకర విలక్కు కోసం శబరిమల ఆలయం తెరుచుకుంది. దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. बैक